నుంచి 19 దాకా ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పేసి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే తర్వాత ఒక్క అవకాశం వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టి ఈరోజు 5 ఏళ్ళు కూడా పేదలు ఆకలితో అలమటించి వాళ్ళ ముసురు పోసుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలేసిన సందర్భంగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి ప్రతి పేదవాడు కూడా అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పేదలకును పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదలు కూడా పేదల పక్షాన నిలబడేది కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి తీర్పిచ్చినటువంటి ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై నమస్కారాలు. ఏదైతే సెల్లు అన్న ఎవరు సెల్లు మీద సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రాకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. అనేక ఇబ్బందులతో ప్రజలు ఉన్న 164 సీట్లు మెజారిటీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వడం ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయాలే. కాబట్టి పోయిన టర్ములో 14-19లో ప్రజలకు ఉపయోగపడే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా కంటిన్యూ చేసే విధంగా ఈరోజు అధికారులు చేపడతా ఉంది. దాంట్లో ఎన్టీఆర్ క్యాంటీన్ ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే అర్బన్లో కానీ ఎక్కడైనా కూడా మనకి బయట ఏదో విధంగా వలసలో లేకపోతే కూరగాయలు అమ్ముకోవడానికో లేకపోతే ఏదో విధంగా బేజారు పనిచేయడానికి వీళ్ళందరూ కూడా చాలా మంది కూలీలు వస్తూ ఉంటారు, బయట రాత్రికి వెళ్తుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రతి పేదవాడు కూడా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న క్యాంటీన్ ఆ రోజు పెట్టడం జరిగింది. అయితే ఈ సైనిక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని తీసేసాడు కాబట్టి 5 సంవత్సరాలు ఎంతో మంది చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళా దాన్ని ఎన్టీఆర్ క్యాంటీన్ని నిన్న 5 సంవత్సరాల్లో ఒకటి మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ మన ఊళ్ళో వచ్చే లోపలికి ఇదివరకు 4 ప్లేసులు పెట్టాం. 4 ప్లేసులు కూడా ఇంకా ఓపెన్ అయిపోతున్నాం. దాన్ని కూడా ప్రతి పేదవాడు పరిపాలన విధంగా 4 రెడీ చేయమని చెప్పాం. ఎక్కడైతే ఇదివరకు పెట్టామో ఇవన్నీ కూడా మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి అన్నం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానికి ఈరోజు మన వెంకట్రావు గారు దాన్ని మొదలుపెట్టి ఈరోజు ఆయన డోనర్గా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రతి పేదవాడికి అన్నం తినే విధంగా ఈరోజు వెంకట్రావు గారు ముందుకు రావడం చాలా సంతోషం. వెంకట్రావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఈ కొత్తపట్నం మన కొత్త మార్కెట్ కూరగాయల మార్కెట్లో చాలామంది నిరుపేదలు ఉన్నారని చెప్పి జనార్దన్ గారు అప్పుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జనార్దన్ గారు మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ మా 24వ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
క్యాంటీన్ ఓపెనింగ్ చేసాం మా చంద్రన్న తరపున. మా జనార్దన్ అన్న, మా రియా తమ్ముడు ఇద్దరు వచ్చి అన్నం క్యాంటీన్ ఓపెనింగ్ చేశాడు. అందరికీ నమస్కారం. జనసేన తరపున అమ్మాయి.